హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఇవాళ నేను నా లైఫ్లో జరిగిన ఒక రియాలిటీ గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే స్కిన్ కలర్ అనమాట. నా స్కిన్ కలర్ వచ్చేసరికి ఫెయిర్ అయితే అస్సలు కాదు, అంటే వైట్ అయితే అస్సలు కాదు. కొంతమంది డార్క్ అంటారు, కొంతమంది బ్రౌన్ అంటారు. నా రిలేటివ్స్ కానీ, లేకపోతే మా ఊర్లో కానీ, లేకపోతే ఎస్పెషలీ ఇండియాలో బ్లాక్ అనే అంటారనమాట నేను ఖచ్చితంగా. ఇప్పుడు నాకు ఈ ఫీలింగ్ అనేది ఎలా వచ్చిందంటే, నేను చాలా చిన్న బేబీ అప్పటి నుంచి, వెన్ ఐ వాజ్ ఇన్ మై 3rd and 4th class, అప్పుడు కొంచెం అర్థమవుతాయి కదా. జస్ట్ అర్థం అవడం అంటే మీరు మాట్లాడే మాటలు కానీ, లేకపోతే ఎవరైనా మనతో మాట్లాడే మాటలు కానీ, మన గురించి వేరే వాళ్ళతో మాట్లాడే మాటలు కానీ మనకి అర్థం అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఆ ఏజ్ నుంచి నన్ను ప్రతి ఒక్కరూ నల్లగా ఉంది అని అంటూనే వచ్చారనమాట. ఆ టైం నుంచి నా మైండ్ ఎలా మారిపోయిందంటే, ఓకే నేను బ్లాక్గా ఉంటాను, నేను చాలా దారుణంగా ఉంటాను, అసలు నన్ను ఎవరు చూడలేరు, ఇప్పుడు నేను ఫోటో దిగాలా, నేను ఫోటో దిగితే ఎలాగో బాగోను కదా అంటే ఫోటో దిగే ఇంట్రెస్ట్ కూడా పోయేదన్నమాట. ఇప్పటికీ నా మైండ్ సేమ్ అలానే ఉంది. సో ఇది నేను ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, నార్మల్గా ఎవరన్నా పిల్లలు స్కిన్ కలర్ అనేది వెరీ న్యాచురల్, జీన్స్ బట్టి వస్తుంది, అది మన చేతిలో లేనిది, దేవుడిచ్చింది, మనం ఏం చేయలేం. సో మీరు అనిపించినా అనిపించకపోయినా జస్ట్ పిల్లల దగ్గర మాత్రం ఆ మాట అనొద్దు. ఎందుకంటే వాళ్ళకి అది ఎంత బాధగా ఉంటుందంటే అది వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు, వాళ్ళలో వాళ్ళే బాధపడి చివరకు గుర్తుంటుంది అనమాట. వాళ్ళెవరో నన్ను ఈ స్కిన్ కలర్ గురించి నన్ను ఇలా అన్నారు అని వాళ్ళకి ఖచ్చితంగా గుర్తుంటుంది. సో ఆ తప్పు మాత్రం ఎవరు చేయొద్దు. యా, దట్స్ ఇట్. నేను రీసెంట్గానే యూట్యూబ్లో జాయిన్ అయ్యాను. సో ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ లైక్, కమెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.